మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రీసెంట్ గా ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇండస్ట్రీలో PR సంస్కృతి గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తనకు 24 గంటలు అందరికీ కనిపిస్తూ ఉండాలని లేదా తన గురించి నిరంతర చర్చ జరగాలని ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుతం ఎటువంటి PR టీమ్స్ తో కలిసి పనిచేయడం లేదని, తనకు వాటి అవసరం లేదని చెప్పారు. గతంలో కొన్ని సందర్భాల్లో నేను PR సంస్థలతో పనిచేశాను, కానీ నా వ్యక్తిత్వాన్ని, నేను గడపాలనుకునే జీవితానికి ఎటువంటి అదనపు ప్రచారం అవసరం లేదని నిర్ణయించుకుంటానంటూ చెప్పారు. ఇందులో ఖచ్చితమైన నియమమేమీ లేదు, ఇది వేరొకరి పని చేయవచ్చు, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. నా విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు హీరోయిన్ సమంత గురించి అంటూ ఆమెకు కౌంటర్గానే ఇలా మాట్లాడినట్టు ఇప్పుడు వార్తలు మొదలయ్యాయి. అటు ఆన్లైన్లో కూడా ఈ విషయంపై డిస్కషన్ మొదలైంది. నిజానికి శోభిత ఈ వ్యాఖ్యలు 3 వారాల క్రితం చేసినప్పటికీ ఇప్పుడు అవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ కామెంట్స్ ను సమంతతో ముడిపెడుతూ వార్తలు సృష్టిస్తున్నారు. శోభిత కామెంట్స్ కారణం సమంతకు స్ట్రాంగ్ PR టీం ఉండడమే అనేది వారి ఫీలింగ్. సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ఆమె ఏం చేసినా వార్తలు నిలవడం వెనుక ఆమె PR టీం కృషి చాలానే ఉంటుందని ఇండస్ట్రీలో చెప్పే మాట. నిజానికి శోభిత చేసిన వ్యాఖ్యలు నేరుగా సమంతను ఉద్దేశించి చేసినవి కాకపోవచ్చు. ఆమె కేవలం PR వ్యవస్థపై చెప్పింది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. కానీ శామ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోయిన్ ని శోభిత కామెంట్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదంపై శోభిత స్పందిస్తుందో లేదో చూడాలి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిని లేదా నటిని నిరంతరం వార్తల్లో ఉంచుతూ వారిని ఒక బ్రాండ్ లా ప్రెజెంట్ చేయడమే ఈ PR టీమ్స్ ముఖ్య పని. సినిమాలు లేని సమయంలో కూడా సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోషూట్లు, వివిధ కార్యక్రమాల ద్వారా సెలబ్రిటీల ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్త పడతారు. నెగిటివ్ ట్రోల్స్ వచ్చినప్పుడు వాటిని అడ్డుకోవడం, పాజిటివ్ వార్తలను ప్రచారం చేయడం వంటి పనులను ఈ టీమ్స్ వెనకుని నడిపిస్తుంటాయి. అందుకే నేటి కాలంలో స్టార్ హీరోయిన్లకు ఇవి ఒక అనివార్యమైన వ్యవస్థగా మారిపోయాయి. ఈ మధ్య కాలంలో సందీప్ రెడ్డి వంగ, దీపికా పదుకునే వివాదంలో డర్టీ PR గేమ్స్ అంటూ కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే.